వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. కళ్ళల్లో కనిపించే ఆనందమైన, మనసులో ఉన్నటువంటి వేదన అయినా కానీ కనిపించేది, వినిపించేది ఒక్కరికి మాత్రమే. ఎవరికి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీలాగా, అంటే నిన్ను నీలాగా అర్థం చేసుకొని, నిన్ను నీలాగా అభిమానించి ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే అర్థమైపోతుంది. అంటే నువ్వు ఆనందించావనుకో, అది దేనికి ఆనందంగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. నీ కళ్ళల్లో ఆనందం తెలిసిపోతా ఉంటది. ఏదో విషయానికి ఎంతగానో ఆనందించేస్తున్నావు, ఏంటి విషయం అన్నట్టుగా వాళ్ళు అడిగే అంతగా నీ కళ్ళల్లో ఆనందం వాళ్ళకి కనిపిచ్చేస్తా ఉంటది. అలాగే నీ మనసులో ఏదైనా వేదన ఉంటే నువ్వు చెప్పకుండానే నీ ముఖ కవలికల్లోనో, లేదంటే నీ మాట్లాడే తీరులోనో ఏదో ఒక విధంగా నువ్వు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నావు. నువ్వు హ్యాపీగా లేవు. నువ్వు ఏ విషయం గురించో లోలోపల బాధపడుతున్నావు. ఈ విషయాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలిసిపోతాయన్నమాట. ఎందుకు అంటే నిన్ను అంతలాగా అర్థం చేసుకున్నారు కాబట్టి. అది ఫ్రెండ్ కానివ్వండి, లేదంటే ఒక వైఫ్ కానివ్వండి, ఒక వైఫ్ హస్బెండ్‌ని కానివ్వండి, హస్బెండ్ వైఫ్‌ని కానివ్వండి, ఒక ఫ్రెండ్‌ని కానివ్వండి, అది అమ్మాయి అవ్వనివ్వండి, అబ్బాయి అవ్వనివ్వండి, లేదంటే ఒకళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ, ఒక అక్కా చెల్లెల అనుబంధం, అన్నా చెల్లెల అనుబంధం ఎందులో అయినా కానీ, ఎవరైనా కానివ్వండి, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు బాధపడతావో, ఏ విషయానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నిన్ను కంప్లీట్‌గా నువ్వేంటి అని అర్థం చేసుకొని, మళ్ళా అర్థం చేసుకున్నా కూడా నిన్ను ప్రేమించని వాళ్ళైతే వాళ్ళు అంతలాగా నీకు అర్థం చేసుకోలేరు మళ్ళా. అంటే 2 రకాలుంటాయి ఇందులో. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు కానీ అంత ప్రేమ ఉండకపోవచ్చు. అంటే నీ రియాక్షన్‌లు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలుస్తాయి. బట్ కానీ వాళ్ళ ప్రేమ ఉండదు. అలాంటోళ్ళు ఏం చేస్తారంటే నిన్ను బాధించటానికి, నువ్వు ఏ విషయానికి బాధపడతావో తెలిసి ఇంకొంచెం బాధ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు నీ మీద కోపం ఉంటే. అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరైతే అర్థం చేసుకొని నిన్ను అభిమానిస్తారో, నిన్ను ప్రేమిస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే నువ్వు చెప్పకుండానే అన్నీ అర్థమైపోతాయి. అలాంటి ఒక్క మనిషి మన లైఫ్‌లో దొరికినా కానీ అంతకు మించిన ఆనందం ఉండదనమాట. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు మనకి తోడుగా, నీడగా ఉన్నారంటే ఎప్పుడు హ్యాపీ అనేది మన చుట్టూనే ఉంటది. అలా అని చెప్పేసి ఎప్పుడు కూడా మీ ఆనందము, మీ బాధనే అర్థం చేసుకోవాలని అనుకోకూడదు. మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకెవరైతే అంత వాల్యూ ఇస్తున్నారో వాళ్ళకి మనం అంతకంటే ఒక రెట్టు ఎక్కువ వాల్యూనే ఇవ్వాలి గానీ, తక్కువ చేసి చూడకూడదు. ఇంకా మన ఏదో మన దగ్గరకొచ్చారు కదా అని వాళ్ళని చులకన భావంతో గానీ, తక్కువ భావంతో గానీ కూడా చూడకూడదనమాట. అర్థమైంది కదా! ఇదండి ఈరోజు వీడియో. వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.